నెలలో కూటమి విజయం తర్వాత ఇదే నెలలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించి ఆ స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. సో అత్యంత తక్కువ సమయంలోనే రావడంతో పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి అంటే ఆయనకు ఎంత భక్తి ఎంత ఇష్టమో మనం చూడొచ్చు. సో మొత్తంగా అయితే లోపల పూజలు అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నవీన్, పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు చేరుకున్నారు కదా శ్రీనివాస్, ఏం చెప్తా ఉన్నారు? గతంలో కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోవడం కోసం అక్కడికి రావడంతో పాటు విరాళం కూడా అందించారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఏంటి వివరాలు మొత్తంగా? సో ఆ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ భక్తులు జనసేన నేతలు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే కొండగట్టు ఆంజనేయ స్వామి పరిసరాల్లో అటు కోలాహలం నెలకొంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వారాహి వాహనానికి తొలి పూజ చేసి కూటమి ప్రకటన చేసిన తరువాత ఏపీలో ఎలాంటి విజయం నమోదైందో మనం చూసాము కూటమి. సో ఆంజనేయ స్వామి ఆశీస్సులు చాలా పవర్ఫుల్ అని, అందుకే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని నమ్ముతారని భక్తులు అయితే చెప్తున్నారు. సో డిప్యూటీ సీఎం జనసేన అధినేత హోదాలో స్వామివారిని దర్శించుకొని తక్కువ కాలంలోనే మళ్ళీ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం పట్ల ఆయన అభిమానులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఆ కూటమి అధికారంలోకి రావటం, జనసేన కీలక పాత్ర పోషించడంతో తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో రాజకీయాలు చాలా ఖచ్చితంగా మారుతాయి. ఆ తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన కీ రోల్ పోషిస్తుంది. బీజేపీతో కలిసి ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లే టార్గెట్ గా కార్యాచరణ కూడా ఉంటుంది అని ఆ తెలంగాణ జనసేన నేతలు కానీ ఆయన అభిమానులు కానీ భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావడంతో కొంత ఆయన అభిమానులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ అధిక సమయం అటు కేటాయిస్తున్నాయి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొంత సమయం కేటాయించి తెలంగాణ జనసేన నేతలకు సూచనలు సలహాలు ఇస్తూ కూడా పార్టీని ఇక్కడ కూడా బలోపేతం చేయాలని ఆయన అభిమానులు జనసేన నేతలు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. నవీన్, పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు వచ్చిన నేపథ్యంలో పెద్దగా కాన్వాయ్ లేకుండా ఎందుకు వచ్చారు? దాని గురించి ఏమైనా చెప్పారు? ఎందుకంటే కంట్రోల్ చేయడం కష్టమవుతుందని భావించారా ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ చూడటానికి జనసేన నేతలతో పాటు అభిమానులు పెద్ద